మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను మీడియా ముందుంచారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించిన ఆయన ప్రజలకు సంబంధించిన అంశాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టంగా వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజలపై వాటి ప్రభావం, ప్రతిపక్షాల పాత్ర వంటి అంశాలపై కూడా ఆయన స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. అసలు నిన్నటి సంఘటన మనం చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం భవిష్యత్తు చేజారిపోతూ ఉంది. ఇదే కొనసాగితే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. గాదే సాయి కృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిద కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా.